ముందుగా కార్మిక వర్గాన్ని మొత్తానికి కూడా మేడే శుభాకాంక్షలు. దాదాపు కార్మికులు మొత్తం 140 సంవత్సరాల క్రితం ఏ సమస్య కోసమైతే పోరాడి 8 గంటల పనిదినం సాధించుకున్నారో, నేడు నరేంద్ర మోడీ విధానాల వల్ల మళ్ళా 140 సంవత్సరాల తర్వాత కూడా అదే 8 గంటల పనిదినం కోసం మరి మళ్ళా పోరాటాలు చేయాల్సిన అగత్యం ఏర్పడింది. మరి దేశంలో కార్మికులు లేనిదే సంపద లేదు, సంపద సృష్టికర్తలే కార్మికులు. మరి అట్లాంటి కార్మికుల్ని నిర్లక్ష్యం చేసి వాళ్ళు బ్రతకడానికి కూడా వీలైన పరిస్థితుల్లో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలు, దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేస్తున్నటువంటి తరుణంలో ఈ మేడేకి ఒక ప్రత్యేకత ఉంది. మరలా 44 కార్మిక చట్టాలని అమలు చేయాలని చెప్పేసి ఈ అర్ధంతరంగా తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్లు రద్దు చేసి కార్మిక చట్టాలని అమలు చేయాలని చెప్పేసి కోరుకోవటం ఉంది. ఇటు ఆటో రంగంలో ఒక సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేసి కార్మికుల యొక్క ఉద్యోగ భద్రత కోసం, కార్మికుల రక్షణ కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయటం, అట్లాగే వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వారిని ఎప్పుడైతే కార్మికుల రక్షణగా ప్రభుత్వం నిలుస్తుందో దేశ సంపద మెరుగవుతుందని చెప్పేసి ఎంతోమంది మేధావులు చెబుతా ఉన్నారు. కార్మికులు ఏమాత్రం కూడా చెప్ప చేయకుండా యంత్రాలతో పని చేయించుకోవడం కోసం ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం కూడా ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు. ఇప్పటికి 15 మంది ప్రధానమంత్రులు ఏరినప్పటికీ గత 3 టర్న్లు కూడా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాడు. ఈ 15 మందిలో 13 మంది ప్రధానమంత్రులు ప్రతి ఎవరో ఒకరు 2, 3, 10, 15 పక్కన పెడితే 15 పెడితే సార్ ఒక ప్రభుత్వ రంగం సంపాదించి దేశంలోని యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాడు. నరేంద్ర మోడీ ఇచ్చినాక ఒక ప్రభుత్వ రంగ సంస్థను కూడా తయారు చేయకుండా మరి దేశానికి ఆర్థిక సపోర్ట్ని ఇచ్చేటటువంటి ఎల్ఐసి లాంటివి కానీ, లేకపోతే రైల్వేస్ లాంటివి కానీ, బ్యాంకింగ్ లాంటి బొగ్గు గనులు కానీ ఇట్లాంటి మొత్తం కూడా కార్పొరేట్ సంస్థలకు మొత్తంగా దారాదత్తం చేస్తూ మరి వేలాది మంది కార్మికుల్ని రోడ్డు పాలు చేస్తున్న పరిస్థితులు. పని గంటలు పెంచారు. 8 గంటల పని దినం కోసం ఎంతోమంది ప్రాణత్యాగం చేసి మరి రక్త తర్పణ చేసి సాధించుకుంటే ఆ 8 గంటల పని దినం చేసి 12 గంటలు అమలు చేయాలని చెప్పి చూస్తూ రేపు ఏప్రిల్ 1 నుంచి కూడా అమలు చేస్తామని చెప్పి నరేంద్ర మోడీ పార్లమెంట్లో గంటాబద్ధంగా చెప్పిన పరిస్థితులు మనం చూసాం. ఇట్లాంటి సందర్భంలో కార్మిక వర్గం మొత్తం కూడా ఏకమై తమ హక్కుల్ని కాపాడుకోవడం కోసం, ఇది నియంత్రిత పాలనని ఎండగట్టడం కోసం కార్మిక వర్గం మొత్తం ఏకమై మన ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా 40 లక్షల మంది కార్మికులు వివిధ రంగాల్లో పనిచేసేటువంటి కార్మికులు మొత్తం కూడా రోడ్డెక్కి తమ యొక్క ఆవేదనని విలపించుకుంటే ఏ మాత్రం కూడా కనికొన లేక చర్చలు జరుపుకుంటే కార్మిక నాయకులతోనూ ఇవన్నీ చర్చలు జరుపుకుంటా ఈ లేబర్ కోడ్ల యొక్క అంశం ఏమిటి అంటే భవిష్యత్తులో ఎటువంటి యూనియన్లు లేకుండా చేయాలనేది. గతంలో 7 ఉంటే యూనియన్ పెట్టుకునే పరిస్థితి, ఈ రోజు 100 మంది ఉంటేనే యూనియన్ పెట్టుకునేటువంటి హక్కు ఉంటుంది. అంతేకాదు 20 మంది ఉంటే ఈఎస్ఐ లాంటి మరి పథకాలు అమలు అవుతాయి. ఇప్పుడేమో కనీసం 200 మంది ఉంటేనే ఈఎస్ఐపిఎఫ్ లాంటి పథకాలు అమలయ్యే విధంగా ఈ 4 కోడ్లు ఉన్నాయి. అంటే శ్రమ ఎక్కువ చేయించుకుంటున్నారు, మరి వేతనాలు మాత్రం చాలా తక్కువగా వేస్తున్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కార్మిక భద్రత ఉండాలి, ఉద్యోగ భద్రతతో పాటు ఆరోగ్య భద్రత కూడా కల్పించాలని చెప్పేసి గతంలో సాధించుకున్నటువంటి ఈ కార్మిక చట్టాలు మొత్తం కూడా యథాతథంగా కొనసాగించాలని చెప్పేసి దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు ఒక్కటై ముందుకు వస్తూ ఉన్నాయి. మరి అట్లా రాని పక్షంలో మరి హిట్లర్ లాంటి నియంతలే ప్రజలకు ఎదురు తిరిగితే ఏమైపోయారో మన చరిత్ర చెబుతుంది. మరి అట్లాంటప్పుడు హిట్లర్ కంటే ఏం గొప్పవాడు కాదు నువ్వు. కాబట్టి నువ్వు నీ పార్టీ అభివృద్ధి చెందుకోవడం కోసం కార్పొరేట్ దగ్గర 100 కోట్లు చందాలు తీసుకోవడం కోసం వాళ్ళకు అనుకూలంగా ఈ కార్మికుల యొక్క శ్రమని పెట్టుబడిగా పెడుతున్నావు అని చెప్పేసి మేము విమర్శిస్తా ఉన్నాం. కాబట్టి ఇకనైనా కళ్ళు తెరిచి కార్మిక వర్గాన్ని మరి వారికి సంక్షేమాన్ని వారు సాధించుకున్నటువంటి చట్టాలని అమలు చేస్తామని చెప్పేసి, లేదంటే మరి నీ సీటు దిగే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ప్రజలు కూడా నీకు తగిన గుణపాఠం చెప్తారు. ప్రజల కార్మిక వర్గం మొత్తం కూడా ఏకమై భవిష్యత్తులో నిన్ను నామరూపాలకు చేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటాం.